టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా మందిలో భయము, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అనస్థీషియా టెక్నాలజీ ద్వారా, స్పైనల్ అనస్థీషియా లాంటివి ఇవ్వడం ద్వారా సర్జరీ జరుగుతున్నప్పుడు పేషెంట్లు కూడా వైద్యులతోటి మాట్లాడే అవకాశం ఉంటుంది. సర్జరీ అయిపోయిన వెంటనే ఎపిడ్యూరల్ గానీ, స్పైనల్ గానీ, అధునాతనమైన సెల్ఫ్ కంట్రోల్డ్ మార్ఫిన్ లాంటివి ఇవ్వడం గానీ, ఫెంటనిల్ ప్యాచెస్ ద్వారా గానీ, ఎడక్టర్ కెనాల్ బ్లాక్స్ ద్వారా గానీ సర్జరీ తర్వాత మోకాల్లో ఉండే నొప్పిని 90-95% వరకు తగ్గించి ఉంచుతున్నారు. 3-4 రోజుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం ఉంది. తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవటం, వారికి షుగర్, బీపీ ఉంటే దానికి తగ్గ మందులు వేసుకోవటం, తిరిగి వారి నార్మల్ లైఫ్కి వెళ్ళడానికి కండరాలని బలోపేతం చేసుకోవడం ద్వారా 6-8 వారాల్లోనే పూర్తి స్థాయి రికవరీని పొందడం, యాక్టివ్గా ఉండడం కూడా జరుగుతుంది. ఈ మధ్య సందర్భాల్లో నేను చూసిన వాటిల్లో కూడా 2-3 నెలల్లోనే చాలా మంది పెద్ద వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన షటిల్ బ్యాడ్మింటన్కి తిరిగి వెళ్ళటం, వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడం, తిరిగి యాక్టివ్గా బండి డ్రైవ్ చేసుకోవటం లాంటి కార్యక్రమాలకు వెళ్ళడం కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంది. ఇప్పుడున్న స్థితిలో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్లో నైపుణ్యం కలిగిన వైద్యులు ఉన్న చోట టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది కంప్లీట్గా సురక్షితమైనది.